తులసి, ఏంటిది? ఇలాంటి పేడకాలు వచ్చింది. అమ్మో, తులసికి ఎలాంటి ఆపద రాకూడదు. భగవంతుడా, నువ్వే కాపాడాలి. తెల్లవారుగానే ఒక్కసారి తులసిని చూసి రావాలి. నాకైతే ముత్యాల ముగ్గు సినిమాలో సీన్ గుర్తొస్తుంది. మామయ్య, హారతి తీసుకోండి. చాలా రోజుల తర్వాత తులసికోట దగ్గర పూజ చాలా తృప్తినిచ్చిందమ్మా. నిత్యం తులసికోట దగ్గర పూజ జరిపిస్తే ఇంటివైపు దురదృష్టం తొంగి కూడా చూడదు అంటారు. అష్టైశ్వర్యాలు సమకూరుతాయంటారు. అత్తయ్య, హారతి తీసుకో. అత్తయ్య, అత్తయ్య, హారతి తీసుకో. ఒక్క నిమిషం. ఏంటి నీకు అలా? యువతలు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నానుగా. వెళ్ళవతలకి. తీసుకో అత్తయ్య. వెళ్ళమన్నానా? దుర్గా, ఏంటి నువ్వు చేసిన పని? హారతల విసిరి కొట్టడం ఎంత అపచారమో తెలుసా? ఆచారమో అపచారమో అనాచారం గురించి మీరు నాకు చెప్పాల్సిన పని లేదు. దీని చుట్లు తల చుట్లు అన్ని నాటకాలే. నన్ను బుట్టలో వేసుకోవడానికి ఇది వేస్తున్న వేషాలు. ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయే రకాన్ని కాదు నేను. మూర్ఖత్వానికి పరాకాష్ట అంటే ఇదే. మంచిదండి, మంచిది.
మీరు మంగళహారతులు తీసుకోండి. ఇది అంటిస్తూ ఉంటుంది, మీరు అద్దుకుంటూ ఉండండి. తప్ప ఫీల్ అవ్వకు. లైట్ తీసుకొని చెప్పాలనుకుంటున్నావా మామయ్య? నేను ప్రిపేర్ అయ్యే వచ్చా. నువ్వేం ఫీల్ అవ్వకు మామయ్య. అది కాదమ్మా. నేను సర్దుకుపోతాను. నా సహనాన్ని అత్తయ్య ఎలా పరీక్షించినా ఓపిక పడతాను. మీరు నా గురించి ఆలోచించకండి. అసలేం జరిగిందో కూడా నేను మర్చిపోయా. దాక్షాయిని, ఏ జ్యోతి, నువ్వెళ్ళు. అలాగే మేడం. ఏంటి ప్రియా, ఎంత పొద్దునే వచ్చావు? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏంటో రాత్రి నుంచి నా మనసులో లేదు. భయంగా ఉంది. ఏమైంది? ఎందుకు ప్రియా భయం? రాత్రి అలా పీడకలు వచ్చింది. అప్పటి నుంచి నాకు గుండె దడ మొదలైంది. తెల్లవారులు నిద్రపోలేదు. తెల్లారాక తులసిని చూసొద్దామని వెళ్ళాను. వెళ్ళాక అక్కడ వదిన అత్తయ్య, హారతి తీసుకో. నన్ను బొట్టలో వేసుకోవడానికి ఇది వేస్తున్న వేషాలు. ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయే రకాన్ని కాదు నేను. వదిన హారతల విసిరి కొట్టిన దగ్గర నుంచి నా కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. మనసు కీడు శంకిస్తోంది. ఆ సత్యవతి మంగళాంబ నాకు యమకింకరుల్లా కనిపిస్తున్నారు. మంగళాంబ మహాప్రమాదకరమైన మనిషి. మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు. వాళ్ల బుర్రల్లోకి తులసికి హాని చేయాలనే ఆలోచనే రాకూడదు. ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు కీడు తలపెట్టకుండా వాళ్ళని అదుపులో పెట్టే ఆయుధం మన దగ్గరుంది. అదుపులో పెట్టే ఆయుధమా? అదేంటి? లక్ష్మి. లక్ష్మియా? ఎస్, అది ప్రస్తుతం నా గుప్పెట్లో ఉంది. వాళ్ళు తులసి గొంతు నులుమాలని చూస్తే నేను దీని గొంతు నులిమేస్తానని బెదిరిస్తా. ఈ విషయం నాకు వదిలేసి నువ్వు ధైర్యంగా వెళ్ళు ప్రియా. హారతి తీసుకోండి. ఏంటి ప్రియా, ఇవాళ సహస్రనామం పూజ చేసి కొబ్బరికాయ కొట్టావు? ఏమన్నా విశేషమా ప్రియా? ముడుపు కూడా కట్టాను. ముడుపా? దేనికి ప్రియా? ఓహో, తులసి కాపురం సాఫీగా సాగాలనా? దానికి ఏ కీడు జరగకూడదని. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? కీడేంటి? ఏం చెప్పమంటారు? వాళ్ళ మనస్తత్వాలు అలా తయారయ్యాయి. పొద్దున్న ఏం జరిగిందో తెలుసా? అత్తయ్య, హారతి తీసుకో. నన్ను
నన్ను బొట్టలో వేసుకోవడానికి ఇది వేస్తున్న వేషాలు. ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయే రకాన్ని కాదు నేను. దుర్గమ్మ ఎందుకు అలా చేస్తుందో, అంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు ప్రియా. కన్న కూతుర్నే శత్రువులాగా చూస్తుంది, అకారణంగా ద్వేషిస్తుంది. అది తన కూతురు అన్న విషయం తనకు తెలియదు కదా. ప్రియా, ఒక పని చేస్తే? ఏంటండి? నీ పూజలు ఫలించాలన్నా, నీ మొక్కులు నెరవేరాలన్నా ముందు తులసి తన కూతురేనన్న నిజం తెలిసేలా చేస్తే? ఈ ద్వేషం, శత్రుత్వం ఇవన్నీ పోతాయేమో ప్రియా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం చెప్పినా నమ్మదు. మరి ఇలా కీడు శంకిస్తూ భయంతో ఎంతకాలం ప్రియా? దైవం మీద భారం వేసి ధైర్యం కూడగట్టుకుని దాన్ని కనిపెడుతూ జాగ్రత్తగా ఉండమని చెప్పి కాలం వెళ్ళదీయడమే. దుర్గమ్మ హారతి విసరడం అపశకునంలా తోస్తోంది ప్రియా. సరే, నేను వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎస్ఐ గారు, ఇదిగోండి మీ షర్టు. చిన్న ముడత కూడా లేకుండా ఇస్త్రీ చేసి తీసుకొచ్చాను. మీరు మీ డ్యూటీలో అంత మరక గాని ఇంత మచ్చ గాని అంటకుండా స్టేట్ లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఫాస్ట్ గా ప్రమోషన్ తెచ్చుకోవాలి. అయితే నేను ఈరోజు స్టేషన్కి వెళ్ళడం మానేస్తా. దేనికి? బెస్ట్ కపుల్గా కాంప్లిమెంట్ అందుకోవడానికి, కామెంట్స్ అవన్నీ లాక్ చేయడానికి, మన లైఫ్లో అమ్మ నాన్న అనే ఒక ప్రమోషన్ సంపాదించడానికి. హలో హలో హలో, మీరు డ్యూటీలు మానేసి నా కొంగు పట్టుకుని తిరిగితే ఉడుక్కునే వాళ్ళు ఇంకా ఉడుక్కుంటారు. అయినా దొరగారి ఆశలకు రెక్కలొస్తున్నట్టున్నాయి. మరే అలా 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 మనిద్దరం హాయిగా ఎగిరిపోవాలని. హద్దులు మీరితే రెక్కలు విరిచి కట్టేస్తా. ఏదో పెద్దల మాట. పైగా మీ అమ్మ మనసు మారితే గడప దాటొచ్చే అవకాశానికి అడ్డంకులు ఏర్పడతాయని కనీసం దగ్గరగానే ఉండొచ్చు అని వచ్చాను. అంతేగాని ఇలా చాటుమాటు కాపురాలు వెలగబెట్టడానికి కాదు. ఎవరి ప్లేస్లు వాళ్ళవే. ఎక్స్ట్రాల్ చేసి మళ్ళీ దూరంగా వెళ్ళేలా చేయకు. ఓకే ఓకే ఓకే, మరీ నేను అంతేం కాదులే. ఆ లక్ష్మికి పెళ్ళై వెళ్ళాలి. ఈ లోపు మనం తొందరపడితే అది తొందరపడుతుంది. దాని ఉసురు మనకు తగలకుండా ఉండడానికైనా మీరు లీవ్ పెట్టకుండా డ్యూటీకి వెళుతూ ఉండాలి. ఏంటోనే అసలు నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. వెళ్ళకపోతే కొంతమందికి చూడబుద్ధి కూడా కాదు. నేను వెళ్ళను తులసి. వెళ్ళి తీరాలి ఆదిత్య గారు. వామ్మో, వీళ్ల మీద కన్నేసి ఉంచాలి. దీన్ని అస్సలు ఇంటికే రానివద్దు అనుకున్నాను. దీని సరసం సోయగం బావ గుండె గదిలో పర్మనెంట్ గా సెటిల్ అయ్యేటట్టుంది. వీళ్ల మీద డ్యూటీ సరిగ్గా చేయకపోతే నా బతుకు భగ్గున మండాల్సిందే. ఏంటమ్మా ఇక్కడ నిలబడి చూస్తున్నారు? వచ్చి నెల అవుతుంది. ఇల్లు ఎలా చూసుకోవాలో, ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలియడం లేదా నీకు? నన్ను ఆరాలు తీస్తుంది. వీళ్ళిద్దరిని ఇలా దగ్గరగా చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. ఎలాగైనా వీళ్ళని విడదీయాలి. నా డ్యూటీ సంగతి తర్వాత. ఎప్పుడు నా కన్నొకటి వీళ్ళ మీద వేసి ఉంచాలి. దీనికి అసలే మెంటల్. మనం క్లోజ్ గా మూవ్ అవుతుంటే దానికి నరాలు చిట్లుతుంటాయి. చిరాకు పీక్ స్థాయిలో పెరిగిపోతుంది. ఆ రాహుల్ని తొందరగా దీని లైఫ్ లోకి ఎంటర్ చేయకపోతే దీని ఏడుపు మనల్ని దగ్గర కానివ్వదు. అవును, దాక్షాయణి ఏంటి, ఏం చేస్తుంది? తను ఆ పనిలోనే చాలా బిజీగా ఉంది. భగవంతుడా, దాన్ని ఎంత తొందరగా రాహుల్ గారి ట్రాక్ లో పడేస్తే అంత తొందరగా నీ కొండకొచ్చి దంపతులుగా 101 ప్రదక్షిణలు చేసేస్తాం. మేనత్తకి తగ్గ అల్లుడివి అనిపించవులే. అదేంటి? అడుగడుగునా
ఇలాగే మా అమ్మ ఆపద మొక్కలు మొక్కుతుందిలే. ఎస్, మేనత్త కదా, నాకు ఆ బుద్ధులు రాకుండా ఎలా ఉంటాయి? ఆ, నేనేమో మీ అమ్మకి డిటో, నువ్వేమో మా నాన్నకి డిటో. ముందు డ్యూటీ. తొందరగా వేసుకో. అత్తయ్య, చిన్నత్తయ్య, నానమ్మ, ఆదిత్య, మామయ్య, లక్ష్మి అందరూ టిఫిన్ కి రండి. ఇదిగో 47, నీకు తిండి దగ్గరికి వచ్చేసరికి ఆరాటం ఆగదు. శత్రువని కూడా చూడకుండా పిలవగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవటమేనా? నా వయసు నాది, నా రోగాలు నావి. తినకుండా మాత్రలు వేసుకుంటే కడుపులో మంటకి చచ్చిపోతాను. నీకే, నువ్వెన్నైనా చెప్తావు. తినకుండా నేను ఆగలేనే. రా చిన్నత్తయ్య, రా నానమ్మా. ఇదేంటో దీని మర్యాదలు పిలుపులేంటో నాకేం అర్థం కావడం లేదు. ఇది ఇలాగే పిలిచి పిలిచి ఏదో ఒక రోజు నెత్తి మీద పిడుగు పడేస్తుంది. ఆదిత్య, మామయ్య రండి. రా చెల్లెమ్మా. ఇది వరకైతే వెంకటలక్ష్మి అని పిలిచేదాన్ని. ఇప్పుడు ఇంటి కోడలిగా బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి నీ మీద ప్రేమతో వరుస పెట్టి పిలుస్తున్నాను. రా చెల్లెమ్మా, వచ్చి కూర్చో. ఈ కాల్ ఖచ్చితంగా సిఐ దగ్గర నుంచే వస్తుంది. వీడికి ఏం పని పాట లేదు. నా కంచంలో మట్టి కొట్టాలని చూస్తున్నాడు. వీడి ఫోన్ అస్సలు ఎత్తద్దు. ఇదేంటి, ప్రత్యేకంగా వేరే బాక్స్ లో నుంచి తీసి నాకు చట్నీ వేసింది. వాళ్ళకేమో ఇంకో చట్నీ వేసింది. ఇందులో ఏమైనా కలిపిందా ఏంటి? అసలు ఇది టిఫినేనా? అస్సలు బాలేదు. ఇడ్లీ ఏమో చేదుగా ఉంది, చట్నీ పుల్లగా ఉంది. కావాలనే జల్లమ్మ అని పిలిచి నా కంచంలో మట్టి కొట్టాలని చూస్తున్నావు కదూ. ఇప్పటి వరకు నా బతుకు మీదే కొట్టావనుకున్నాను. ఇప్పుడు నా కడుపు మీద కూడా కొడుతున్నావా? ఏంటది? టిఫిన్ తినకుండా ప్లేట్ ఇసిరేసి వెళ్ళింది. నేను చేసింది ఎలాగో నువ్వు అది తినరనే కదా. నువ్వు సపరేట్ గా టిఫిన్ చేసుకున్నావు. నువ్వు చేసిన టిఫినే పెట్టాను. అదేమో నేను చేశాను అనుకుంది. టిఫిన్ బాలేదు అని ఎత్తి పారేసింది. నువ్వు చేసిన టిఫిన్కే 100 వంకలు పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు చేసిన తింటావా, తులసి చేసిన తింటావా? నా తిండి సంగతి అలా ఉంచండి. అది తినకుండా వెళ్ళిపోయింది. దాని గురించి ఎవరో ఆలోచించరా? ఏం పిన్ని, వీళ్ళకంటే దాని మీద ప్రేమ లేదు. నీకేమైంది పిన్ని? నీ మనవరాలు తినలేదన్న బాధ కూడా లేకుండా లొట్టలేసుకుంటూ తింటున్నావు, సిగ్గులేదు? ఇది మరీ బాగుంది. దానికి టిఫిన్ నచ్చకపోతే నా తప్ప. ఈ ఇంట్లో ప్రశాంతంగా టిఫిన్ తినటానికి కూడా లేదు. ఏంటే సత్యవతి, నీకు బొట్టు పెట్టి చెప్పాలా? చిచి, రోజు రోజుకి ఇంట్లో మనుషులకి విలువ లేకుండా పోతోంది. ఓసా వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి! ఈ లక్ష్మి ఒకటి టిఫిన్ విసిరేసి వెళ్ళిపోయింది. నాకిదొకటి
అంతా తిన్నారు. ఇది మాత్రం కడుపు మార్చుకుంటోంది. లక్ష్మి, వెంకటలక్ష్మి, ఇదిగో ఈ చీర కట్టుకొనిరా, భోంచేస్తూ మాట్లాడుకుందాం. వడలు చాలా స్మూత్ గా వచ్చినట్టున్నాయి. సాంబార్తో తిను, బాగుంటుంది. తినమ్మా, మినపవడ ఎంత తింటే అంత బలం. ఏమైందే నీకు? దెయ్యం పట్టిన దానిలాగా ఇలా చుట్టూ విరపోసుకుని ఇలా కూర్చున్నావేంటి? దయ్యం పట్టేలాగే ఉంది.